హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్తే తమిళ్ తలైవాస్ ఈ టీం లాస్ట్ 3 సీజన్స్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. లాస్ట్ 3 సీజన్స్లో ఈ టీం చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 సీజన్స్లో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్లో సెలెక్ట్ కాలేదు. దీనికి ముందు కారణం లాస్ట్ 3 సీజన్స్లో ఒకసారి చూసుకుంటే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది 9th ప్లేస్లోనే ఉంది. బికాస్ కీ ప్లేయర్స్ అనేది పర్ఫార్మెన్స్ చేయకపోవడమే మెయిన్ కారణంగా కనిపిస్తుంది. ఒకసారి క్లారిటీగా చూసుకుంటే లాస్ట్ సీజన్లో 22 మ్యాచెస్లో జస్ట్ 8 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. 13 లాసెస్తో అండ్ 1 టైతో 9th ప్లేస్లో నిలిచింది. వీళ్ళదే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లాస్ట్ 3 ఇయర్స్. ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా, స్ట్రాంగ్ డిఫెన్స్ ఉన్నా, ఎందుకు అసలు ఈ టీం ఇలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుందో ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. ఈ టీం వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి మేజర్గా 3 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, డిఫెన్సివ్ ఇన్కన్సిస్టెంట్. లాస్ట్ సీజన్లో చూసుకుంటే మంచి చిల్ తన పొజిషన్ మాత్రం ఎప్పుడు క్లారిటీగా లేదు. ఒకసారి రైట్ కార్నర్, ఒకసారి లెఫ్ట్ కార్నర్, రైట్ కవర్, లెఫ్ట్ కవర్ ఇట్లా చేంజ్ అవుతూనే ఉన్నది. ఇది ఒక మేజర్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇతని పొజిషన్ క్లారిటీ లేకపోవడంతో టీం బ్యాలెన్స్గా లేదు. అండ్ డిఫెన్స్లో ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చింది లాస్ట్ సీజన్, సాగర్ ఇంజురీ వల్ల టీం బ్యాలెన్స్ మొత్తం కోల్పోయింది. అక్కడే చాలా మ్యాచ్లు ఓడిపోయారు. ఇది ఒక మేజర్ పాయింట్. అండ్ నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ది సెకండ్ పాయింట్, ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్రౌండర్. లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఈ టీంలో ఒక బెస్ట్ ఆల్రౌండర్ కూడా కనిపించలేదు. టాప్ 3 రైడర్స్ ఎప్పుడైతే అవుట్ అవుతారో నెక్స్ట్ వచ్చే డిఫెన్స్ కానీ నెక్స్ట్ ఆల్రౌండర్స్ కానీ ఎవరు బ్యాకప్గా లేరు. దానివల్లనే టీం చాలాసార్లు చాలా టైమ్స్ ఆల్ అవుట్ అయిపోయింది. ఇది ఒక మేజర్ పాయింట్. ఆల్రౌండర్స్ అనేది టీంకి చాలా అవసరం. లాస్ట్ సీజన్లో ఈ ఆల్రౌండర్స్ లేకనే టీం చాలా మ్యాచెస్ ఓడిపోవడం మనం చూస్తున్నాం. సో ఈ సీజన్ ఆల్రౌండర్స్ మీద పెద్ద టార్గెట్ చేసిందని చెప్పొచ్చు తమిళ్ తలైవాస్. అవర్ లాస్ట్ మేజర్ పాయింట్ ఈస్ అండర్ పర్ఫార్మెన్స్ బై కీ ప్లేయర్స్. వీళ్ళ టీంలో చాలా సీజన్స్ వరకు అజయ్ ఠాగూర్, అజిక్య పవర్ ఇట్లాంటి చాలా కీ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఏ సీజన్లో కూడా ఇంత మంచి బెస్ట్ కీ ప్లేయర్స్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అక్కడే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని అక్కడే ఓడిపోయింది టీం మొత్తం. అందరూ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆ టీం ఆ రోజు గెలుస్తుంది, లేదంటే ఆ టీం ఆ రోజు ఓడిపోతుంది. ఎప్పుడు కూడా కీ ప్లేయర్స్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ టీంకి ఇవ్వలేదు. ఇది ఒక మేజర్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ 3 మేజర్స్ పాయింట్స్ పట్టుకొని పీకేఎల్ 12 సీజన్లో తమిళ్ తలైవాస్ బెస్ట్ ఆప్షన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆప్షన్ అప్డేట్ చూసుకుంటే ఆప్షన్ కన్నా ముందు ఈ టీం ఒక న్యూ కోచ్ని చేంజ్ చేశారు. అతనే సంజీవ్ బలియాన్. ఈ కోచ్ మనకు ఆల్రెడీ తెలుసు, జైపూర్ పింక్ ప్యాంథర్స్లో బెస్ట్ కోచ్గా ఉన్నారు. ఇతని కోచింగ్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. బెస్ట్ స్ట్రాటజీస్తో, బెస్ట్ ఆల్రౌండర్స్తో ముందుకు వెళ్తాడు. డైరెక్ట్గా ఇంకా ఆప్షన్లో ఎలాంటి స్ట్రాటజీస్తో వెళ్ళారో ఒకసారి చూద్దాం. లాస్ట్ సీజన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని చూసుకుంటూ ఈ సీజన్ని బెస్ట్ ఆప్షన్గా చేసుకున్నారు తమిళ్ తలైవాస్. ఆక్షన్లో బెస్ట్ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. వీళ్ళ టార్గెట్ మొత్తం బెస్ట్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ మాత్రమే కొన్నారు. ఆల్రౌండర్స్ మీద కూడా ఫోకస్ చేశారు. ఆక్షన్లో బెస్ట్ బైస్ ఏంటో చూసుకుంటే పవన్ షెరావత్ని 60 lakhsకి తీసుకున్నారు. ఇది బెస్ట్ బైగా చెప్పుకోవచ్చు తమిళ్ తలైవాస్కి. అండ్ అర్జున్ దేశ్వాల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఊహించుకుంటేనే భయం అవుతుంది మావా. ఈ టీంని మాత్రం ఈ కాంబినేషన్లో ఏ ఆపోజిట్ డిఫెన్స్ కూడా ఆపలేరు, అదైతే కన్ఫర్మ్. వీళ్ళకి తగ్గట్టు థర్డ్ రైడర్ కూడా నరేందర్ కండోలా. లాస్ట్ సీజన్లో తమిళ్ తలైవాస్కి బెస్ట్ రైడర్ అని చెప్పుకోవచ్చు నరేందర్ కండోలా. సో ఈ ట్రయోని ఆపడం చాలా కష్టం. ఇంకా చాలా మంచి బైస్ చేశారు ఈ ఆప్షన్లో. ఇక డైరెక్ట్గా మనం స్టార్టింగ్ 7 చూసుకుంటే స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 ఉందని చెప్పుకోవచ్చు తమిళ్ తలైవాస్కి. ఈ పీకేఎల్ సీజన్లో టాప్ టీమ్గా వెళ్ళేది తమిళ్ తలైవాస్ మాత్రం పక్కా. ఈ సీజన్ పక్కా క్వాలిఫై అవ్వడం 100%. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు మావా అంటే అలాంటి టీం సెట్ చేసుకున్నారు తమిళ్ తలైవాస్. ఈ స్టార్టింగ్ 7ని మనం ఫస్ట్గా డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుందాం. ఫస్ట్గా డిఫెన్స్లో రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ గురించి మాట్లాడుకుందాం. రైట్ కార్నర్లో ఆల్రెడీ ఫిక్స్డ్ అయిన సాగర్. లాస్ట్ సీజన్ కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్ రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్లో సాగర్ అండ్ నితీష్, వీళ్ళిద్దరు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ టీంకి. రైడింగ్లో ఎలాంటి కాంబినేషన్ మెయింటైన్ చేస్తున్నారో డిఫెన్స్లో కూడా సేమ్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒకసారి కవర్స్ చూసుకుంటే కవర్స్లో ఆశీష్ అండ్ పవన్ షెరావత్. ఏంటి భయ్య పవన్ షెరావత్ని ఏకంగా కవర్స్లో పెట్టావని అంటారా? ఇదే షాక్. మన టీంకి కొత్త హెడ్ కోచ్ ఇచ్చారు, అతనే సంజీవ్ బలియాన్. ఈ హెడ్ కోచ్ స్ట్రాటజీస్ అంటే ఇట్లానే ఉంటాయి. పవన్ షెరావత్ని కవర్స్లో ఆడిస్తామని 100% గ్యారంటీ. తనకు నచ్చిన ప్లేస్లో ఏ టైంకి ఎవరు అవసరమైతే ఆ ప్లేస్లో ఆడిస్తాం డిఫెన్స్లో కూడా అని చెప్పి రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పాడు. పవన్ షెరావత్ని జస్ట్ రైడర్గా కాదు ఆల్రౌండర్గా చూస్తున్నామని చెప్పి టీం క్లారిటీ ఇచ్చింది. పవన్ షెరావత్ కానీ ఒకవేళ కార్నర్స్లో ఆర్ కవర్స్లో ఆడితే టీంకి చాలా బెస్ట్ అవుతుంది. బికాజ్ అనదర్ రైడర్ ఆర్ ఇంకో డిఫెన్స్ని మాత్రం యాడ్ చేసుకోవచ్చు టీంలో. పవన్ షెరావత్ కూడా డిఫెన్స్లో కూడా చాలా మంచి ట్యాకిల్స్ చేస్తాడని మనందరికీ తెలుసు. నిజంగా పవన్ షెరావత్ డిఫెన్స్లో కార్నర్స్లో ఆర్ కవర్స్లో ఉంటే టీంకి చాలా బెస్ట్ అవుతుంది. నౌ విల్ మూవ్ టు రైడింగ్ డిపార్ట్మెంట్. రైడింగ్లో ఏ టీంకి లేనంత టాప్ 3 రైడర్స్ ఈ టీంలో మాత్రమే ఉన్నారు, అది మాత్రం 100% షూర్. ఒకసారి టాప్ 3 రైడర్స్ ఏంటో చూసుకుంటే పవన్ షెరావత్కి టోటల్ పీకేఎల్ సీజన్ మొత్తంలో 63% సక్సెస్ రేట్ ఉంది. అండ్ సెకండ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు. అర్జున్ దేశ్వాల్ని ఆక్షన్లో ఏకంగా 1,40,00,000 కొన్నారు. అతను ఎంత ఇంపార్టెంటో ఈ టీంకి చాలా అర్థమవుతుంది. ఇతనికి టోటల్ పీకేఎల్లోనే 60% సక్సెస్ రేట్ ఉంది. అంటే అతను ఎంత సక్సెస్ రైడరో మన అందరికీ తెలుసు. అండ్ డూ ఆర్ డై స్పెషలిస్ట్గా కూడా చెప్పుకోవచ్చు. పవన్ షెరావత్ అవుట్ అయినప్పుడల్లా తనని మళ్ళీ లోపలికి తేవాలంటే అర్జున్ దేశ్వాల్ మాత్రమే అవుతుంది.
అండ్ థర్డ్ రైడర్గా నరేందర్ కండోలా కూడా బెస్ట్ థర్డ్ రైడర్ ఈ టీంకి అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్లో ఈ టీంకే ఆడి చాలా మంచి రైడింగ్ పాయింట్స్తో చాలా ఇంపార్టెంట్ టైమ్స్లో చాలా పాయింట్స్ ఇచ్చాడు. సో ఈ టాప్ 3 రైడర్స్తో ఈ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒకవేళ పవన్ శర్వత్ కార్నర్స్లో ఉంటే ఆర్ కవర్స్లో ఉంటే ఇంకో ఎక్స్ట్రా రైడర్స్ లేదా ఆల్రౌండర్స్ పోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. తన ప్లేస్లో రొనాల్ లేదంటే రైట్ కార్నర్లో అర్జున్ ఆర్ మోహిత్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి క్లారిటీగా స్టార్టింగ్ 7 చూసుకుంటే టాప్ 3 రైడర్స్లో పవన్ శర్వత్, అర్జున్ దేశ్వాల్, నరేందర్ కండోలా. అండ్ కమింగ్ టు డిఫెన్స్, రైట్ కార్నర్లో సాగర్, లెఫ్ట్ కార్నర్లో నితీష్, అండ్ రైట్ కవర్లో అర్జున్ ఆర్ మోహిత్, అండ్ లెఫ్ట్ కవర్లో ఆశీష్. ఈ స్ట్రాంగెస్ట్ 7తో వెళ్తే ఈ టీంను ఆపడం చాలా కష్టం. ఇంకా మనకు తెలియని కొత్త ప్లేయర్స్ కూడా చాలామంది ఉంటారు. ఏ ప్లేయర్ ఎప్పుడు సక్సెస్ అవుతారో ఎవరికి తెలియదు. దిస్ ఈజ్ మై స్టార్టింగ్ 7. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా బెస్ట్ చేంజెస్ని చేంజ్ చేయొచ్చా ఈ స్టార్టింగ్ 7లో? ఇంకా క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్.